నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 2.2 ఎక్సైజ్ 2.2 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. ఎగ్జాంపుల్ క్వశ్చన్ కంటే ఆ థర్డ్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది ఎగ్జాంపుల్. ఆ ఫిఫ్త్ క్వశ్చన్ లాగా ఒక క్వశ్చన్ కూడా ఉండదు. అన్నీ క్వాడ్రాటిక్ పాలినామియల్సే ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, find the zeros of the following quadratic polynomial and verify the relationship between zeros and coefficients. Zeros and coefficients. సరే, ఇప్పుడు ఏమేమి కనుక్కోవాలి? జీరోస్ కోఎఫిషియెంట్స్ జీరోస్ కనుక్కోవాలి, దాని రిలేషన్షిప్ కనుక్కోవాలి. ఓకేనా, మీకు చాలా ఈజీ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అందరూ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ x² - 2x - 8. x² - 2x - 8. ఓకే రైట్. ఫస్ట్ మనకి ఏం కావాలి? దీన్ని p of x అనుకోవాలి. జీరోస్ కనుక్కోవాలి. p of x = 0 కావాలి. వాట్ ఈస్ p of x? సో x² - 2x - 8 = 0. ఏం చెప్పాను మీకు? కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్. కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 1 ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ -8. సో బ్రాకెట్. సో నెగిటివ్ వచ్చినా రాకపోయినా దాని తర్వాత చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. పాజిటివ్ వాల్యూనే తీసుకోండి. ఫస్ట్ 1 × 8 = 8. 8కి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఏంటి ఆ ఫ్యాక్టరైజేషను? ఏం తెలుసుకున్నాం మనం? 8 1s. ఓకేనా, 8 1s 8. అంటే ఈ ఫ్యాక్టర్స్ రావాలి. ఆ ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే 8 రావాలి. అదే సమ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఆ మిడిల్ టర్మ్ ఏంటి? -2 అని. రైట్. ఇక్కడ మనకు రాలేదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తాను నేను? ఇటు సైడ్ 2తో డివిజన్ చేస్తా. ఇటు సైడ్ 2తో మళ్ళీ 2 అనే కాదు, ఎనీ నెంబర్ వీ కెన్ మల్టిప్లై విత్ ఎనీ నెంబర్ వన్ సైడ్, వీ కెన్ డివైడ్ విత్ సేమ్ నెంబర్ అనదర్ సైడ్. 2తో డివిజన్ చేస్తే 8/2 అంటే 4 వస్తుంది. సేమ్ 2తో ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో ఇంటూ 2 1 ఇది డివైడెడ్ బై 2 ఇది ఇంటూ 2 1s 4 2s 8. సరిపోయిందా? 8 వచ్చింది. ఇప్పుడు ఇది వస్తుందా? రాలేదు. నెగిటివ్ వాల్యూస్ రావాలి. 4 + 2 అంటే 6 వస్తుంది, కానీ -2 కావాలి. కానీ ఇక్కడ ఏంటి? 1 × -8 అంటే -8 రావాలన్నమాట. ఇక్కడేమొచ్చింది? +8 వచ్చింది. -8 రావాలంటే ఏదో ఒక దానికి నెగిటివ్ ఉండాలి, అంతే కదా? ఏదో ఒక దానికి మైనస్ ఉంటే అప్పుడు -8 వస్తుంది. మరి దేనికి తీసుకోవాలి? ఇక్కడ చూడండి, -2 అని. ఇక్కడ మిడిల్ టర్మ్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో దానికి బ్లైండ్గా తీసుకోవచ్చు, ఇంకేం ఇబ్బంది లేదు. ఓకేనా, సో ఇక్కడ ఏంటి? -4 అని తీసుకోండి. ఇక్కడ +2 తీసుకోండి. 4 2 8 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇప్పుడు -4 + 2 అడిషన్ చేస్తే -2 వస్తుంది. సరిపోయింది. ఓకే, ఇప్పుడు x² ఈ -2ని నేను ఇలా రాస్తా. -4x - 2x - 8 = 0 అని. ఇక్కడ ఇదంతా రఫ్ వర్క్. ఓకేనా, అటు సైడే ఉండాలి, రైట్ సైడే రాయండి ఎగ్జామ్లో. ఇప్పుడు ఇన్నిట్లోనే x కామన్ తెచ్చాం. x కామన్ తీస్తే x కామన్ వెళ్ళిపోయింది, 4 ఉంటుంది. ఇక్కడ -2 కామన్ ఉంది. -2 కామన్ ఇస్తే ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ వెళ్ళిపోయిందంటే సార్ మనకి ఏం రాలేదు. మైనస్ ఇది ప్లస్ కదా, +2 ఇది. సో +2నే కామన్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? x ఉంటుంది. -4 2 8 కదా, సో 2 వెళ్ళిపోయిందంటే 4 ఉంటుంది. 8కి ఫ్యాక్టర్స్ ఏంటివి? 4 2నే. సో ఇందులో వీ హ్యావ్ టేకెన్ ద కామన్ 2 అంటే ఏముంటుంది? రిమైనింగ్ 4 ఉంటుంది. అందుకే 4 = 0. ఇప్పుడు ఇక్కడ ఏముంది? x - 4 ఉంది. 2 టర్మ్సే ఉన్నాయి, వాటిలో నుంచి కామన్ వీ కెన్ టేక్ ద కామన్. x - 4 is into x + 2 = 0. ఏంటి? x - 4 = 0 or x + 2 = 0. సో x = +4 or x
ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ అంటే ఏంటి ఇక్కడ ఆల్ఫా తెలుసు బీటా తెలుసు అంటే అవి జీరో వస్తుంది. ఆల్ఫా అంటే 4 బీటా అంటే మైనస్ ఆల్ఫా బీటా తెలుసు. ఇప్పుడు మనకి ఏం కావాలి రిలేషన్షిప్ కావాలి. ఏంటి ఆ రిలేషన్షిప్ తెలుసు కదా మీకు ఏంటి హెడ్డింగ్ రాసి ఉంటుంది సరళ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఓకేనా రైట్. ఏంటి మనకు సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కదా ఇంతకు మించి ఇంకేం ఉండదు. ఎందుకు ఇది వచ్చేసి ఏంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ రూట్స్ జీరోస్ మన జీరోస్ అంటాం కాబట్టి జీరోస్ అయిందాం ఏంటి సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. అందుకంటే ముందుగా మనకు ఏ అంటే ఏంటి బి అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. సో ఇందులో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 అన్నాడు. సో ఇందులో ఏ వచ్చేసి 1 బి వస్తుంది -2 సి వచ్చేసి -8. ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బి వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ సి వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్. ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి ఇక్కడ తెలుసు కదా ఆల్ఫా అంటే 4 బీటా అంటే మైనస్. సో 4 మైనస్ 4 మైనస్ 2 అంటే 2 అంటే మైనస్ బి బై వస్తుందా చెక్ చేయండి. మైనస్ ఆఫ్ -2 అంటే +2 బై 1 సో అంటే +2. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఒకటి సరే. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి ఆ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా. ఓకే ఆల్ఫా బీటా ఆల్ఫా అంటే 4 బీటా అంటే -2 4 ఇంటూ మైనస్ మల్టిప్లికేషన్ 4 2s 8 ప్లస్ ఇంటూ మైనస్ -8. ఇప్పుడు చూడండి ఇది సి బై ఏ రావాలి వస్తుందా లేదా. సి అంటే -8 బై ఏ అంటే 1 అంటే -8. సో సి బై ఏ ఇది ఆల్ఫా బీటా. ఫైనల్గా మీరు కావాలంటే therefore ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b by a that equals to 2. Alpha beta equals to c by a that equals to -8. This is the conclusion for first question. Okay, next second one. 4s square minus 4s plus 1. P of s lo ఉంది P of s equals to 4s square minus 4s square minus 4s plus 1. ఓకేనా. సో మనం ఇక్కడ కూడా అలానే కనుక్కుంటాం. P of x equals to 0 అన్నాం. P of x అంటే మీ x కాదు ఇది s లో ఉంది కాబట్టి P of s 4s square minus 4s plus 1 equals to 0. వీటిని ఫ్యాక్టర్స్గా అనుకోవాలి మనం. ఏమేమి వస్తాయి ఫ్యాక్టర్స్ ఇక్కడ 4 into 1 equals to 4 కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే s స్క్వేర్ కాన్స్టెంట్ అన్న 4. ఈ 4కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి 4 కదా. ఈ 4కి ఫ్యాక్టర్స్ 4 1s 4 సరిపోతా. 4 + 1 5 కానీ మనకు కావాల్సింది 4. అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇటు సైడ్ ఒక సైడ్ మల్టిప్లికేషన్ ఇంకొక సైడ్ డివిజన్ లెఫ్ట్ ఒక సైడ్ డివిజన్ ఇంకొక సైడ్ మల్టిప్లికేషన్. నేనైతే నాకు కన్వీనియంట్గా ఇలా ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. మీరు కావాలంటే 1 to 4 తీసుకోవచ్చు వేస్ట్. సరే ఇక్కడ నేను డివిజన్ చేస్తాను దీంతో 2తో చేస్తాను. 4/2 అంటే 2. ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. సేమ్ నెంబరే ఉండాలి. సో 2 1s 2 ఇప్పుడు 2 2s 4 రైట్. ఇప్పుడు
2 2 4 అంటే 2 + 2 4, కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, -4 కావాలి. ఇక్కడ ప్లస్ అంటే ఓకే, 2 2 4 అంటే +4, కానీ ఇవి రెండు సమ్ చేస్తే -4 రావాలి, కానీ ఇక్కడ మనకి ఏం వస్తుంది, ప్లస్ వస్తుంది కదా. సో అప్పుడు ఏం చేస్తాను నేను, మైనస్ ఇంటూ మైనస్ కూడా ఏం ప్రాబ్లం లేదు కదా. సో -2 ఇంటూ -2 ఏమవుతుంది, +4 అవుతుంది. -2 యాడ్ చేస్తే -4 వస్తుంది, సరిపోతుంది కదా ఇప్పుడు. సో నేనేం చేస్తాను ఇప్పుడు, 4s² - 2s - 2s + 1 = 0. ఇప్పుడు వీటిలో ఏమైనా కామన్ తీయచ్చు. విచ్ వన్ we can take the common. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ s ఉంది, ఇక్కడ 2 కూడా ఉంటుంది కదా. 4 అంటే 2 2 0. సో 2s is the common. ఇక్కడ 2s is the common అంటే 2 ఉంటుంది, s² లేకపోతే s -1. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి మైనస్, ఇందులో నుంచి ఇది కామన్ తీస్తాం. ఇప్పుడు వీటిలో నుంచి ఇది కామన్ తీయాలి, ఏంటి, -1 తీస్తాం. 1 అంటే 2 × 1 కదా, సో -1. ఇక్కడ ఏంటి, 2s. సైన్ ఏమవుతుంది, ఎప్పుడైతే మనం మైనస్ కామన్ ఇస్తామో సైన్ చేంజ్ అవుతుంది. వెన్ యూ టేక్ ద మైనస్ కామన్, సో సైన్ విల్ చేంజ్ విత్ ఇన్ ద ప్రాక్టీస్. 2s మైనస్ ఏమైంది, ప్లస్ ఏమైంది, మైనస్ అవుతుంది. సో 1 = 0. ఇప్పుడు చూడండి, 2s - 1, ఇది కూడా 2s - 1. We can take the common 2s - 1 is remaining 2s - 1 = 0. ఓకేనా, రైట్. ఇక్కడ ఏం చేయాలి, 2s - 1 = 0 ఆర్ 2s - 1 = 0. సో 2s - -1 ఇస్తే +1, ఇక్కడ 2s - -1 ఇస్తే +1. సో x = 1/2, హియర్ ఆల్సో s = 1/2. ఓకేనా, అంటే ఒక జీరోనే ఉంది, ఒక జీరోనే ఉంది. ఈ గ్రాఫ్ ఏం చేస్తుంది, x యాక్సిస్ని టచ్ చేస్తుంది, సరేనా. ఓకే, ఇప్పుడు చూద్దాం. అంటే ఇది ఆల్ఫా 1/2, బీటా 1/2. రూట్స్ రెండు ఈక్వల్ కదా, అందుకే ఆల్ఫా బీటా రెండు సేమ్ ఉంటాయి. ఇక్కడ దీనికి మనకు పాలినామియల్ ఏంటి, ఇక్కడ 4s² - 4s + 1. వాట్ ఈస్ a? a is 4, b is -4, c is 1. సమ్ ఆఫ్ రూట్స్, ఏ సమ్ ఆఫ్ రూట్స్, ఆల్ఫా ప్లస్ beta. What is alpha? 1/2. Beta also 1/2. So 1/2 plus 1/2. 1/2 plus 1/2. ఇది హాఫ్, ఇది హాఫ్, ఏమవుతుంది, 1 అవుతుంది. 1 అంటే ఏంటి, ఇక్కడ మనకి -b/a వస్తుందా రాదా, ఖచ్చితంగా వస్తుంది. చూడండి, -b, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, 4/4 అంటే 1 అవుతుంది. సో -b/a. నెక్స్ట్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, ఆల్ఫా బీటా = ఆల్ఫా ఇంటూ బీటా. ఏంటి ఆల్ఫా, 1/2, బీటా అంటే 1/2. సో 1/2 ఇంటూ 1/2. చూడండి, ఇక్కడ 1 × 1 1/2, 2 × 2 4. ఇది c/a రావాలి. c అంటే ఏంటి, ఇక్కడ 1/a అంటే 4, 1/4 వచ్చిందో లేదా. సో దట్ ఈక్వల్స్ టు c/a. ఏంటంటే c/a. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్, ఫైనల్లీ రాసి కన్క్లూడ్, -b/a = 1. ఆల్ఫా బీటా c/a = 1/4. ఇది మా నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఓకే, 1 2 సేమ్ ఉన్నాయి కాబట్టి నేను మార్క్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ వన్. ఏంటి థర్డ్ వన్, 6x² 6x²
minus 3 minus 7x. Minus 3 minus 7x. This is p of x. ఇక్కడ చూడండి ఒక ఆర్డర్లో లేదు మనకి. ఆర్డర్లో లేనప్పుడు ఆర్డర్లో వచ్చేటట్టు రాసుకోవాలి. అంటే ఏంటి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. సో 6x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 3 అని రాయాలి. ఓకే. p of x ఈక్వల్స్ టు 0, జీరోస్ కావాలి మనకు. p of x అంటే ఏంటి, 6x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సేమ్ 6 ఇంటూ మైనస్ 3, 6 ఇంటూ మైనస్ 3 మల్టిప్లై చేస్తే మైనస్ 18. ఫ్యాక్టరేషన్ కావాలి. 18 వన్స్ 18 సరిపోతే 18 ప్లస్ 1 19 అవుతుంది. మిడిల్ టర్మ్ రాదు. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఒక సైడ్ మల్టిప్లికేషన్, ఇంకో సైడ్ డివిజన్. 2తో డివిజన్ చేస్తే 2 9s, ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 1s 2. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. మైనస్ 9 ప్లస్ 2 ఎంత అవుతుంది, మైనస్ 7. పోనీ సమ్ చేయండి, 9 ప్లస్ 2 ఏమవుతుంది, 11 అవుతుంది. కానీ ఇక్కడ ఏం రావాలి, మనకి మైనస్ రావాలి. మైనస్ రావాలంటే ఏదో ఒకదానికి మైనస్ ఉండాలి. ఇప్పుడు నేను దీనికి మైనస్ తీసుకుంటాను, దీనికి ప్లస్ తీసుకుంటాను. మైనస్ అంటే ప్లస్ మైనస్ అవుతుంది, 9 2 18. ఇప్పుడు సమ్ చేయండి, మైనస్ 9 ప్లస్ 2, మైనస్ 9 ప్లస్ 2 అంటే రెండు డిఫరెన్స్ అని ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 9 to 2 పోతే 7, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ 7. సరే, ఇప్పుడు నేను దీన్ని రాస్తాను. మళ్ళీ 6x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 2x మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు కామన్ తీసుకో. ఏం కామన్ తీస్తాము, ఇక్కడ 3, ఇక్కడ 3 ఉంటుంది. 3 2 जा 6, 3 3 जा 9. సో 3x is common, x కూడా కామన్. సో రిమైనింగ్ ఈజ్ 2x మైనస్, ఇక్కడ ఏంటి 3 ఉంటుంది. ఇక్కడ ప్లస్ 1 కామన్, 2x మైనస్ 3 ఈక్వల్స్ టు 0. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, both the terms having 2x minus 3. We can take the common. Remaining is 3x plus 1 equals to 0. ఇప్పుడు ఏంటి, 2x minus 3 equals to 0 or 3x plus 1 equals to 0. So 2x equals to plus 3 or here 3x equals to minus, plus and go let's say minus. So x equals to 3 by 2. Currently x equals to minus 1 by 3. So this is alpha 3 by 2. This is beta minus 1 by 3. Right. మనకు alpha beta తెలుసు. సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, రిలేషన్షిప్ అనుకోవాలి అంతే. ఇప్పుడు మనకు క్వాడ్రాటిక్ ఫార్ములా 6x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 3 కదండి. 6x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 3. ఇప్పుడు ఏ ఏంటి, ఇక్కడ 6, b వచ్చేసి మైనస్ 7, c వచ్చేసి మైనస్. సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా. రైట్. ఆల్ఫా, వాట్ ఈస్ ఆల్ఫా, 3/2 మైనస్ 1/2. 3/2 మైనస్ 1 LCM is 3 2 जा 6. LCM లో కామన్ ఫ్యాక్టర్ సేమ్ కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేసి రాసేస్తాం. 2 3 जा 6 అని. ఇప్పుడు దీన్ని 6 ఇంటూ ఫస్ట్ ఫ్రాక్షన్ 3/2, 2 1s 3s, 3 3 जा 9 మైనస్ మైనస్ 6 ఇంటూ 1/3, 3 1s 3 2 1s 9 minus 2 7, 7/6. ఇప్పుడు చూడండి 7/6 వస్తున్నారు, అది మైనస్ b బై మైనస్ ఆఫ్ మైనస్ 7 అంటే ప్లస్ 7/6 సరిపోయింది. దట్ ఈక్వల్స్ టు మైనస్ b బై a. ఇప్పుడు చూడండి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి, ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే 3/2, బీటా అంటే మైనస్ 1/3. సో విత్ ఇన్ ద brackets 3 3 will get cancelled.
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/2 1 2. ఇప్పుడు చూడు మైనస్ సి బై ఏ వచ్చిందా లేదా? సి బై ఏ అంటే -3/6 -3/6 3 1s 3 2s సరిపోయిందా? -1 ఓకే. దట్ ఈక్వల్స్ టు సి బై ఏ. ఫైనల్గా ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఈక్వల్స్ టు 7/6 ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు సి బై ఏ ఈక్వల్స్ టు -1/2 is the relationship between what is the zeros and coefficients. This is the third question, not second question. This is third question. Next to fourth question. Next to fourth question. 4u square plus 8u. 4u square minus 8u. This is quadratic polynomial in terms of u. So p of u equals to 4u square minus 8u. మనకు జీరోస్ కావాలి. సో p of u equals to 0. What is p of u? 4u square minus 8u equals to 0. చూడండి డైరెక్ట్గా ఇక్కడ u స్క్వేర్ ఇక్కడ u. ఇక్కడ ఏంటి కాన్స్టెంట్ టర్మ్ లేదు. సో మనం ఈ పార్ట్ నేను చేయట్లేదు, అవసరం లేదు, డైరెక్ట్గానే చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ 4 డైరెక్ట్గా వీ కెన్ టేక్ ద కామన్ 4 అండ్ u ఆల్సో. 4u స్క్వేర్ ఒక u వచ్చేసింది, ఇంకొక u మైనస్ 8 is 4 to the 8, so 4 is common, remaining is 2. u already we have taken the common, so equals to 0. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఇది 0, ఇది 0 అంటే ఏంటి? ఏ ఇంటూ ఇదంతా బి అవుతుంది. ఏబి ఈక్వల్స్ టు 0 అని అంటే ఏమి? యూ ఈక్వల్స్ టు 0 ఆర్ యూ మైనస్ 2 ఈక్వల్స్ టు 0, యూ ఈక్వల్స్ టు ప్లస్ 2. ఇక్కడ మన 2 జీరోస్ వచ్చాయి లేదు ఇక్కడ, ఓకేనా? 0 అనేది ఒకటి, 2 అనేది ఒకటి, ఇంకొకటి. ఇప్పుడు దిస్ ఇస్ ఆల్ఫా, దిస్ ఇస్ బీటా, దిస్ ఆల్ఫా, దిస్ ఇస్ బీటా. సేమ్ మనం ఇక్కడ ఏది రాసేస్తాం ఏంటి? 4u స్క్వేర్ మైనస్ 8u. a is 4, b is -8. వాట్ ఈస్ c వాల్యూ? తెలియదు కదా, లేదు అసలు ఇక్కడ తెలియదు కదా, లేదు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అనేది లేదు, అందుకే 0 అని రాస్తాను. సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా 0 + 2, 0 + 2 ఏమొస్తుంది? 2 వస్తుంది అంతేనా? సో -b/u మైనస్ ఆఫ్ -8 అంటే +8 +8 మైనస్ ఆఫ్ -8 బై ఏ అంటే 4 4 1s 4 2 ఎంత వస్తుందమ్మా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు -b/a. సమ్ ఆఫ్ రూట్స్ అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా బీటా, ఆల్ఫా ఏంటి? 0, బీటా అంటే 2. సో 0 × 2, 0 × 2 ఏంటి? 0. ఇక్కడ c/a కావాలి. c అంటే 0, 0/4, 0/0 కదా. సో అందుకే వస్తుంది ఇక్కడ c/a. ఓకేనా? రైట్. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a ఈక్వల్స్ టు 2. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ c/a ఈక్వల్స్ టు 0. అంతే. ఓకేనా? ఇది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 5th one. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏంటి? t² - 15. ఇది ఇంకా ఈజీ, టీలో ఉంది. t² - 15 ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసి ఇలాంటి t² - 3 x² - 3. సో ఇలా ఉంటుంది. సో p of t equals to 0. సో t² - 15 equals to 0. t² equals to -15 కమ్ చేస్తే +15. సో t equals to ±√15. ఇక్కడ మనం పార్ట్ చేయక్కర్లేదు కదా, ఎందుకు? ఏదో ఒక టర్మ్ మిస్ అయింది ఇక్కడ, ఏది? మిడిల్ టర్మ్ మిస్ అయింది, అందుకని చేయట్లేదు ఇక్కడ. ఈ పార్ట్ ఎంపీగా వదిలేసాం. సరే, ఇప్పుడేంటి? t ఈక్వల్స్ టు +√15, t ఈక్వల్స్ టు -√15.
alpha equals to plus root 15, beta equals to minus root 15. Alpha beta just zeros వచ్చాయి. సో పాలినామియల్ ఏంటి? t square minus 15. A, what is A? Coefficient of x square into t square. So 1. Coefficient of t లేదు కదా, సో దిస్ ఇస్ 0. కోఎఫిషియంట్ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? మైనస్ 15. ఓకేనా? సో సమ్ ఆఫ్ రూట్స్, ఆల్ఫా అంటే ప్లస్ రూట్ 15, బీటా అంటే మైనస్ రూట్, ప్లస్ రూట్ 15 మైనస్ రూట్ 15 బోత్ విల్ గెట్ క్యాన్సిల్ 0. అంటే ఏమొస్తుంది? మైనస్ బి బై ఏ. బి అంటే 0, సో 0 బై ఏ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి? మైనస్ బి బై ఏ. నెక్స్ట్ మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా, ఆల్ఫా అంటే రూట్ 15, బీటా అంటే మైనస్ రూట్ 15. ఇట్లా లేకూడదమ్మా, విత్ ఇన్ ద బ్రాకెట్స్లో రాయాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, రూట్ 15 రూట్ 15 15. ఇది సి బై ఏ అవుతుందా లేదా? సి అంటే మైనస్ 15 బై ఏ అంటే 1 అంటే మైనస్ 15. సో దట్ ఈస్ సి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి? 0 అంటే మైనస్ బి బై ప్లస్ 0. ఆల్ఫా బీటా అంటే మైనస్ 15. దిస్ ద ఫిఫ్త్ వన్. ఓకేనా? ఇది కూడా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం చేయాలి. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 3x square minus x minus 4. 3x square minus x minus 4. 3x square minus x minus 4. Okay. This is p of x in terms of x polynomial. So p of x equals to 0. What is p of x? 3x square minus x minus 4 equals to 0. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు? ఆల్ టర్మ్స్ ఉన్నాయి, అన్ టర్మ్స్ ఉన్నాయి. సో 3 ఇంటూ మైనస్ 4, 3 ఇంటూ మైనస్ 4 అంటే మైనస్ 12. దీనికి ఫ్యాక్టర్స్ 12 1s 12, 12 ప్లస్ 1 13. సరిపోద్దా? సరిపోదు. సో నేను ఇటు సైడ్ ఏం చేస్తున్నా? 2తో డివిజన్, 2 6 అంటే 12 డివైడెడ్ బై 2 6. నెక్స్ట్ ఇక్కడ 2తో మల్టిప్లికేషన్, 2 1s 2తో, 2 1s 2. పోనీ ఇప్పుడు సరిపోద్దా? 6 ప్లస్ 2 8. సరిపోదు. అగైన్ మళ్ళీ 2తో నేను దీన్ని డివిజన్ చేస్తాను. 2 6 బై 2 అంటే 3 వస్తుంది. ఓకేనా? 2 3 జా 6. దీన్ని 2తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. 2 2 జా 4. ఇప్పుడు చూడండి, 3 ప్లస్ 1 సారీ 3 ప్లస్ 7 3 ప్లస్ 4 7. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ 12 రావాలి. ఏదో ఒక దానికి మైనస్ ఉంటేనే మైనస్ వస్తుందని మనం ఆల్రెడీ చెప్తున్నాం. ఇక్కడ మైనస్ రావాలి. ఎప్పుడు మైనస్ తెచ్చుకుంటాము? ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో దానికి మైనస్ రావాలి, పెట్టుకుంటే సరిపోతుంది. దానికే మైనస్ తీసుకోవాలి. సో మైనస్ 4 ప్లస్ 3 అంటే ఏంటి? ఇక్కడ 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇక్కడ కామన్ ఏంటి? x ఒక్కటే కామన్ చేయొచ్చు, ఇంకంతకుముందు చేంజ్ చేయలేము. ఇక్కడ 3x మైనస్ 4, ఇక్కడ ప్లస్ 1 కామన్, 3x మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సరే, మీరు అన్ని క్వశ్చన్లు అబ్జర్వ్ చేస్తారు లేదు? ఇక్కడ చూడండి, ఈ టర్మ్స్ రెండు సేమ్ ఉంటాయి. when we take the common, both the terms having one factor is same. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కొంత ఫ్యాక్టర్ 3x మైనస్ 4 అనేది ఒక ఫ్యాక్టర్ కదా, ఈ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. రైట్, 3x మైనస్ 4 ఈజ్ కామన్ అంటే ఇది ఇస్ ద రిమైనింగ్ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. రిమైనింగ్ x ఉంటుంది, ఇక్కడ ప్లస్ 1 ఉంటుంది. x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. 3x మైనస్ 4 ఈక్వల్స్ టు 0 ఆర్ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో 3x ఈక్వల్స్ టు ప్లస్ 4 మైనస్ 4 కంప్లీట్. సో x ఈక్వల్స్ టు
4 by 2. ఇక్కడ ఏంటి x plus 1 equals to 0. So x equals to plus 1 go that side minus 1. So we know the alpha and beta. So alpha equals to 4 by 3, beta equals to minus 1. Same. ఈ పార్లమెంట్ రాపిస్తాను ఏంటి 3x square minus x minus 4. So this is a value. What is a? Coefficient of x square 3, coefficient of x minus 1, constant term minus 4 as a secant. So alpha plus beta 4 by 3 minus alpha అంటే 4 by 3, beta అంటే minus. What is same? 3 అవుతుంది. 1 కి 3 కి ఎల్సిఎం ఎంత? 3 అనేది. సో ఇక్కడ 3 into 4 by 3. 3 3 will get cancel 4 minus. So 3 into 1 ఇక్కడ 3 1s 3. మేము వచ్చింది ఇక్కడ 1 by 4 minus 3 అంటే 1. ఇప్పుడు చూడండి ఇది మైనస్ బి వచ్చిందా లేదా? మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ 1 బై ఏ అంటే 1 బై. సో దిస్ ఈస్ మైనస్ బి బై ఏ. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చూద్దాం. ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్? ఆల్ఫా ఈజ్ 4 by 3 ఇంటూ బీటా అంటే మైనస్ 1. దట్ ఈక్వల్స్ టు 4 into minus 1 minus 4 by 3. సి బై వచ్చిందా లేదు? minus 4 by 3 సేమ్ డైరెక్ట్ అని రాసి. సో సి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ ఈక్వల్స్ టు 1 by 3. ఆల్ఫా బీటా ఈక్వల్స్ సి బై ఏ ఈక్వల్స్ టు minus 4 by. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 6 ప్రాబ్లమ్స్ ఇదేమో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్లో ఇది లాస్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్.